జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. ప్రజలు ఇస్తారంటారా? పవన్ కళ్యాణ్ గారు ఒక ఛాన్స్, పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఒక ఛాన్స్ ఇమ్మంటలా, చంద్రబాబు గారికి ఒక ఛాన్స్ ఇవ్వని అంటున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారికి ఒక ఛాన్స్ ఇస్తే సరిపోద్ది. నేను పెట్టింది పార్టీ నా కోసం, నా కాపు సామాజిక వర్గం కోసం కాదు, వాళ్ళు బాగు చేస్తా కాదు నేను పెట్టింది పార్టీ, నేను చంద్రబాబు నాయుడు గారిని బాగు చేస్తా పెట్టా పార్టీ. అందుకే మొదటిసారి నేను ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టకుండా చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చా, ఆయన ముఖ్యమంత్రి చేశా ఆనాడు. మొన్న నువ్వు మళ్ళీ నాతో కలిసి ఉంటే గవర్నమెంట్ వ్యతిరేక ఓటు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిపోద్ది కాబట్టి నువ్వు విడిగా పోటీ చేయి. నువ్వు విడిగా పోటీ చేస్తే నా మీద ఉన్న ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేక ఓటు నీకు చీలుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉండదు కాబట్టి పవన్ కళ్యాణ్ని అతను మొన్న ఎన్నికల్లో 19 ఎన్నికల్లో అతను విడిగా పోటీ చేయించాడు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు మళ్ళీ రావాలి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళేంటంటే ఓట్లు చీలకుండా వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఓట్లు చీలకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలని దీంతో ఆ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కూడా చేయండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంటే ఎక్కడ ఆయనకి అభ్యర్థులు ఇంతవరకు అభ్యర్థులు కానీ, ఇన్ఛార్జీలు కానీ, పార్టీ కమిటీలు కానీ, రాష్ట్ర కమిటీ కానీ ఏమీ లేవు. మీరు చూడండి, ప్రజలు గమనిస్తున్నారు. పార్టీని అధికారంలో తీసుకోవాలి, ప్రజలకి ఏదో సేవ చేయాలనుకునేవాడు కింద స్థాయి నుంచి పార్టీ కమిటీని బలోపేతం చేస్తాడు. అతను పెట్టి 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింది. పార్టీ బలోపేతం చేస్తాడు, రాష్ట్ర కమిటీలు వేసుకుంటాడు, నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను పెడతాడు. అతను ఏమీ చేయట్లా. అతను రావటం, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఉంచొద్దు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటేయండి, చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలని అతని తాపత్రయం. చంద్రబాబు నాయుడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు బయటకు వస్తాడు, ఎప్పుడు వెళ్ళిపోమంటే అప్పుడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు చూడండి, అతను లోకేష్ ఇది పాదయాత్ర మొదలుపెట్టాడు. అటు ఆ జిల్లాలకు ఎటన్నా ఇతను పవన్ కళ్యాణ్ వెళ్ళమనండి, వెళ్ళడు. వెళ్తే మళ్ళీ ప్రజలు ఇటు కొంతమంది వచ్చి అటు కొంతమంది వెళ్ళి అతను వీక్ అయిపోద్దా, లోకేష్ పాదయాత్ర వీక్ అయిపోద్దా అన్న ఉద్దేశంతో అతను వెళ్ళకుండా అతను కేవలం చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తాడు. చంద్రబాబు నాయుడు ఏమో లోకేష్ ముఖ్యమంత్రి అవడం కోసం పనిచేస్తున్నాడు. ఇది మనం గమనించాలి. అదేవిధంగా కాపుల్లో బీసీలో ఐక్యత లేకపోవడం వల్లే అగ్రకులాల వాళ్ళు వచ్చి మనల్ని పరిపాలిస్తున్నారని జనసేన అధినేత అంటున్నారు కదా. అగ్రకులాలు అనేది ఇప్పుడు అతను ముఖ్యమంత్రిగా చేయాలనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అగ్రకులం కాదా? అంతకుముందు మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు అగ్రకులం కాదా? అంటే నిజాయితీగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి పనికిరారు. నువ్వు వెళ్ళి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్తే ఆయన నీకేదో ఇవ్వాల్సినవి ఇచ్చేస్తే నువ్వు తీసేసుకుని ఆయన మద్దతు తెలుపుతావు. ఇది సినిమా కాదు, ఇది 100 మందిని సినిమాల్లో కొట్టేసినట్టు బయటకు వచ్చి చేస్తున్నట్టు ఈ సినిమా కాదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా బీసీలకి కాపులకి కూడా న్యాయం జరగాలంటే వైసీపీ ప్రభుత్వంలో జరుగుతుంది, రేపు కూడా జరగబోతుందని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. మరి ఆయన మొన్న జరిగిన ప్రెస్ మీట్లో కానీ ఎప్పుడైనా సరే జగన్ని గద్దె దించడమే మా లక్ష్యం అని అంటున్నారు. మరి అదే చెప్తున్నాను కదా, ఆయన లక్ష్యం అది ఒకటే. ఆయనకి ఏజెండా ఏం లేదు. ప్రజలకు సేవ చేయాలని కానీ లేదా కాపులకు సేవ చేయాలని కానీ ఆయనకి ఏజెండా ఏం లేదు. ఆయన ఏజెండా వల్ల ఆయన లక్ష్యం వల్ల ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గద్దెంచాలి. మరి ఆయన కోపం ఏంటో ఇవాళకి తెలియదు. మరి అసూయపరుడో మరి అతనికి ఎటువంటి ఈ వైరం లేదు. ఇప్పుడు రాజకీయ వైరం తప్ప వ్యక్తిగత వైర్యాలు ఉన్నట్టు ఎవరికీ తెలియదు. మరి అతన్ని చంద్రబాబు గారి మీద ప్రేమ పెరిగిపోయి, లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి అతని తాపత్రయం పెరిగిపోయి, అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె తీస్తేనే కదా చంద్రబాబు పార్టీ వచ్చేది. చాలామంది అనుకుంటున్నారు, పాపం చాలామంది కాపు సామాజిక వర్గం అనుకుంటారు మా పవన్ కళ్యాణ్కి ఏమైనా ముఖ్యమంత్రిగా అవకాశం వస్తుందేమో, 2 సంవత్సరాలు ఇస్తారేమో. చంద్రబాబు నైజం అది కాదు.
వాడుకో, వదిలేయి. వాడి గత చరిత్ర అంతా తీసుకోండి. నాకు తెలుసు తెలుగుదేశం పార్టీ యొక్క పునాది నుంచి ఎన్టీఆర్ అభిమానిగా నేను ఆ పార్టీలో ఉన్నప్పటికీ ఆ చంద్రబాబు నైజం అంతే. అవసరానికి వాడుకుంటాడు, తర్వాత ఈడెవడో తెలియని అంటాడు. అది గ్రహించడానికి పవన్ కళ్యాణ్కి కొంచెం టైం పడుద్ది. మరి హరిరామ జోగయ్య శాస్త్రి కూడా చెప్తామన్నారు కదా, హరిరామ జోగయ్య గారు పవన్ కళ్యాణ్కి సీఎం సీటుగా ఇవ్వాలి అనేసి కూడా చెప్తారు. హరిరామ జోగయ్య గారు ఆయనకు ఒక ఆశ అది. ఎందుకంటే చంద్రబాబు నాయుడుతో పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడో ఆయన తెలుసు ఆ పార్టీ గురించి. హరిరామ జోగయ్య గారి ఆశ ఏంటంటే పవన్ కళ్యాణ్ మన కులస్తుడే కదా, ఏదో ఎన్ని సీట్లు వచ్చినా ఈసారి కాదు ఇంకోసారి కన్నా ముఖ్యమంత్రి అవుతావు, నువ్వు ఎందుకు ఆడికి దాసోహం చేస్తావు, చంద్రబాబు నాయుడికి ఎందుకు దాసోహం చేస్తావు, మన కాపుళ్ళు అట్లా పాలేరు పని దేనికి, అలా చేయమాక, నువ్వు ఒంటరిగా పోటీ చేయి, ఎన్ని సీట్లు వచ్చినా వస్తాయి, రాకపోతే ఈసారి కాతే మరోసారి ఇది బలోపేతం అవుతావు, అంతేగాని చంద్రబాబు బాగు చేయటానికి నువ్వు పార్టీ పెట్టావేంటి అని చెప్పేసి అతను పెద్దోడు, వయసులో పెద్దోడు కాబట్టి వాళ్ళ సామాజిక వర్గంలో ఈ పవన్ కళ్యాణ్ ఇది మంచి కోరి అతను చెప్తున్నాడు, అందులో తప్పు లేదు. మరి మొన్న కేంద్ర మంత్రులను కూడా కలిశారు పవన్ కళ్యాణ్ గారు. మరి పొత్తుల కోసమే అని అంటున్నారు, పొత్తుల కోసమేనంటారా? పొత్తుల కోసం కేంద్ర మంత్రి గారు అంటే కేంద్ర మంత్రులు కలిసిన బీజేపీ వాళ్ళు ఈయనతో అనుకూలంగా ఉన్నారు ప్రస్తుతానికి. వాళ్ళు కూడా ఎన్నికల వరకు ఉండాలని వాళ్ళు ఆశపడుతున్నారు. అందువల్ల వాళ్ళు ఏదో పదే ఇతను పిలుస్తూ ఉండుంటారు. ఇతని ప్రేమ బీజేపీ పైన లేదు, ఇతని ప్రేమ అంతా తెలుగుదేశం పైన ఉంది, చంద్రబాబు నాయుడు పైన ఉంది. వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. వాళ్ళేమో వన్ సైడ్ ప్రేమ, వాళ్ళేంటి రా పెద్దకరా అని పవన్ కళ్యాణ్ పిలుస్తున్నారు. ఇక్కడేమో ఈయనకి ఇతనే ఇష్టం లేదు. ఈ వన్ సైడ్ ప్రేమ వీళ్ళిద్దరేమో ప్రేమించుకుంటున్నారు. ఇక్కడ ఈ సంగతి వాళ్ళు గ్రహించలేకపోతున్నారు బీజేపీ వాళ్ళు. మరి బీజేపీ టీడీపీని కలుపుకుంటుందా? పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు ఒకవేళ కలుపుకుంటానా, వాళ్ళతో పొత్తు కలుపుకుంటారంటారా బీజేపీ? పవన్ కళ్యాణ్ గారు ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాడు. మన ముగ్గురం కలిసి పోటీ చేద్దాం, చంద్రబాబును కూడా కలుపుకుందామని. చంద్రబాబు యొక్క వైఖరి, చంద్రబాబు యొక్క ఆలోచన విధానం, కుట్రలు ఎలా చేస్తాడు, అతను మోడీ గారిని దేశమంతా తిరిగి అమ్మాబూతులు తిట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీతో జతకట్టి, తెలుగుదేశం పార్టీ అనేది ఎన్టీ రామారావు పెట్టింది, కాంగ్రెస్ వ్యతిరేక పార్టీగా ఆయన ఎన్టీ రామారావు పెట్టారు. దాన్ని చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టేసుకున్నాడు ఆయన. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టినాడు, 2 సార్లు అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ ఇవాళ పవన్ కళ్యాణ్ ఇతను ఏంటంటే పవన్ కళ్యాణ్ యొక్క ఆశ ఏంటంటే బీజేపీతో నాకు సఖ్యత ఉంది కదా, వాళ్ళు కేంద్రంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు కదా, నన్ను ఒక్కరినే రమ్మంటున్నారు కదా, అలా కాదు చంద్రబాబును కూడా తీసుకెళ్దాం, చంద్రబాబును కూడా కలుపుదాం, ఆ దిశగా ఇంకా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవటానికి ఉపయోగపడుద్ది అని అతను తాపత్రయపడుతున్నాడు చంద్రబాబు నాయుడు కోసం. ఈ కేంద్ర మంత్రుల దగ్గర తిరగడానికి కారణం ఏంటంటే చంద్రబాబు ముఖ్యమంత్రి చేయడం కోసం తాపత్రయపడుతున్నాడు. కాబట్టి బీజేపీ వాళ్ళు నమ్ముతారా? మరి బీజేపీ వాళ్ళు నమ్మే స్థితి అయితే ఏం కనపట్లా. చంద్రబాబు గురించి, చంద్రబాబు జీవిత చరిత్ర అంతా తెలుసు మోడీ గారికి. మోడీ గారు నమ్ముతారు, చంద్రబాబు నాయుడు కలుపుకుంటారు అని బీజేపీ అయితే అనుకోదు. ఎందుకంటే వాళ్ళ స్టేట్మెంట్లు కానీ ఇక్కడ రాష్ట్ర నాయకులు చేసేటువంటి ఈ ప్రకటనలు కానీ దాని అనుకూలంగా లేవు. మరి పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతారా? మరి ఇలా పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ని ఆల్రెడీ జనం ఎవరు నమ్మట్లేదండి. బీజేపీ